ఓకే. గురువు ప్రాముఖ్యత గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? అంటే గురువు లేనిదే విద్య లేదంటారు కదా! దాని అర్థం ఎలా అర్థం చేసుకోవాలి? గురువు అన్నిటికీ మూలం. హ్మ్. గురువే మూలమురా జనతకు, గురువే మూలమురా జగతికి. వేదాలెన్నో ఘోషించాయి, పురాణాలు ప్రవశించాయి, ధాత్రిని స్థిరముగా నిలిచాయి. గురువే మూలమురా జనతకు, గురువే మూలమురా జగతికి. గురువే సర్వ ఆధారాలకు మూలం ఆయనే. కాబట్టి గురువు యొక్క అంటే గురువులో కూడా మంచి లక్షణాలు ఉండాలి. డెడికేషన్. వాళ్ళ పిల్లల్ని మన పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటే డెఫినెట్గా పాఠశాలలు గురువు పట్ల ఆకర్షితులు అవుతారండి తల్లిదండ్రులు. మనలో డెడికేషన్ లేనప్పుడు ఎవరు కూడా అవ్వరండి. కాబట్టి డెడికేషన్ అనే భావం ఉండాలి. తర్వాత కోఆర్డినేషన్, తల్లిదండ్రులకి ఉపాధ్యాయుల కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటూ వాళ్ళ సమస్యలు మనం తీరుస్తూ ఉంటే మన పట్ల ఆకర్షితులు అయ్యి పాఠశాలకు విద్యార్థులు పంపిస్తారండి. అది అంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ఎటువంటి మంచి సత్సంబంధాలు ఉండాలంటారు? ఒక గురువు చెప్పేది విద్యార్థికి ఈజీగా అర్థం అవ్వాలంటే ఎటువంటి మెలకువలు ఉంటాయంటారు? అంటే ఎక్కువగా ఇప్పుడు నేను నా టీచింగ్లో చెప్తే 8 పీరియడ్లు కూడా చెప్పినా సరే పిల్లలు నా క్లాస్లో ఉంటారు. ఎందుకంటే ఆట పాట మాట. సపోజ్ మ్యాథమెటిక్స్ అనుకోండి, సంఖ్యామానం చెప్పడం. సంఖ్యామానం ఇది సంఖ్యామానం, స్థాన విలువలను తెలిపే సంఖ్యామానం. 1 10 100 వేలు 10,000 లక్షలు, లక్షలు 10 లక్షలు కోట్లు. ఇదేరా మన హిందూ సంఖ్యామానం. సంఖ్యామానం ఇది సంఖ్యామానం, స్థాన విలువలను తెలిపే సంఖ్యామానం. 1 10 100 వేలు 10,000 100,000 మిలియను 10 మిలియన్ 100 మిలియన్లు. అదేరా ఆయాంగ్ల సంఖ్యామానం. సంఖ్యామానం ఇది సంఖ్యామానం, స్థాన విలువలను తెలిపే సంఖ్యామానం. ప్రాథమిక దశలో సంఖ్యామానం గురించి చెప్పి ఇలా చెప్తే వాళ్ళతో డ్యాన్సులు వేస్తుంటే పిల్లలు ఎప్పుడు కూడా మా క్లాస్కి ఎప్పుడు కూడా ఏ పీరియడ్లో చెప్పినా వస్తారండి. గ్రేట్. నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే మీ విద్యా విధానం పిల్లలకు అర్థమయ్యేలాగా, ఆకట్టుకునేలాగా మంచి పాటలతో చాలా అద్భుతంగా మీరు చెప్తూ ఉన్నారు. ఇటువంటి విద్యా వ్యవస్థ ఇప్పుడు కొనసాగుతుందా? ప్రైవేట్ పాఠశాలల్లో కావచ్చు, ఎక్కువగా నేటి తరం పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థల వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. కానీ ఇటువంటి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా పిల్లల్ని ఆకట్టుకునే విధంగా అక్కడ ఉంటుందా అసలు ఆ టీచింగ్? మీ దగ్గర ఇంత అద్భుతంగా ఎలా ఉంది, ఎలా సాధ్యం అవుతుంది? పాఠశాలలో చాలా స్కూల్లో ఉన్నాయండి సార్, చాలా పాఠశాలలు ఉన్నాయి. నేను ఇప్పుడు స్లో లెర్నర్స్కి ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 4:45 గంటల వరకు 30 గంటలు తీసుకుంటాను. స్లో లెర్నర్స్ అంటే ఫోకస్ లెర్నర్స్. వాళ్ళకి స్పెషల్ క్లాస్ చెప్తుంటూ ఒక పద్యాన్ని చెప్పేసి కొన్ని పదాలు ఇచ్చి వాళ్ళు ఏ సబ్జెక్టులో స్లోగా ఉన్నారో వాటిని తీర్చిదిద్దడానికి మేము హార్నెస్లో కష్టపడుతుంటాం. అంటే మళ్ళీ టైం అయిపోయినా కూడా స్పెషల్ క్లాస్గా మళ్ళీ వాళ్ళని గుర్తించి ఇంకా తర్ఫీదు చేస్తూ ఉంటారు వాళ్ళని. మేమే కాదు, ఇది ఎక్కువ నేను తీసుకుంటాను. వారానికి 4-3 క్లాసులు నేను తీసుకుంటాను. మా టీచర్స్ అందరూ కూడా వారానికి 2 టీచర్స్ ప్రతి రోజుకి 4 నుండి 4:45 వరకు ఫోకస్ లెర్నర్స్ క్లాస్ అని, అంటే స్లో లెర్నర్స్ క్లాస్కి మేము చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు నేను మొత్తం ఎక్కడ పని చేసినా నేను చేస్తాను. మేమే కాదు, మా పాఠశాల చాలామంది చేస్తున్నారు. నేను ఒక్కనే కాదు, చాలామంది చేస్తున్నారండి. ఓకే. అంటే మీరు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు, అక్కడే పుట్టి పెరిగారు, అక్కడే చదువుకున్నారు, అక్కడే ఇప్పుడు వృత్తిలో కొనసాగుతున్నారు ఉపాధ్యాయుడిగా.